హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అనమాట. ఇది దోశ కదా, ఇందులో ఏముంది అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసి మిల్లెట్స్తో చేసిన దోశ అనమాట. ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి. మిల్లెట్స్ వచ్చేసి ఒక కప్ తీసుకోవాలి. మనం ఏదైనా మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు సాములు, ఊదులు, కొర్రలు, అలా అరికలు అలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అది ఏదైనా ఒక కప్పు తీసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు ఉద్దిబ్యాళ్ళు, 1 స్పూన్ ఇది శనగలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు అవలక్కి అటుకులు. ఓకే అండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి వాటర్తో బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. వాటర్తో బాగా శుభ్రం చేయాలి. ఒక 2-3 టైమ్స్ కడగాలన్నమాట బాగా. వాటిని కడిగేసి మామూలుగా రాత్రంతా పొద్దున్న నానబెట్టేసుకోవాలన్నమాట. 7 to 8 hours అయినా నానాలి ఇవి బాగా. మీకు కావాలనుకుంటే ఉద్దిబ్యాళ్ళు ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. వీటిని ఇప్పుడు నానపెట్టేద్దాము ఒక 8 hours. ఇవైతే బాగా నానాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి బాగా స్మూత్గా పేస్ట్ మాదిరి చేయాలన్నమాట గ్రైండర్కి. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు వచ్చేసి నార్మల్ దోశ కనుకోండి, బియ్యంతో చేసిన దోశలకి కొద్దిగా రవరవగా అలాగే ఉంచుతాం కదా, ఇవి వచ్చేసి అలా పెట్టుకోకూడదు అనమాట. కొంచెం గట్టిగా వస్తాయి. సో బాగా పేస్ట్ మాదిరి చేసేయాలి వీటిని. ఇప్పుడు మిల్లెట్స్ కూడా చాలామంది తినడం స్టార్ట్ చేస్తారు కదా, హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి. సో మనం ఇప్పుడు మిల్లెట్స్తో డైరెక్ట్గా ఉప్మా కానీ రైస్ కానీ అలా చేసుకొని తినడం చాలా కష్టం అనమాట. అలవాటు ఉండదు కదా మనకి. సో ఇలా దోశలు అలా చేసుకుంటే తినేయచ్చు ఈజీగా, బాగా టేస్టీగా కూడా వస్తాయి ఇవి. ఓకే అండి. పిండి అయితే ఇప్పుడు మిక్సీకి పట్టేసాను నేను. ఇలా నైట్ అంతా పెట్టేద్దాం అనమాట బయట, అవుట్ సైడే. మామూలుగా నార్మల్ దోశలకు అలానే కదా చేస్తాం మనము, సేమ్ అదే ప్రాసెస్. మీకు కావాలనుకుంటే కొద్దిగా సోడా యాడ్ చేసి పెట్టేయండి. నేనైతే ఏమి సోడా అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను లేదు. ఇదైతే ఇప్పుడు అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఇది చూస్తారా, బాగా పొంగుతుంది, బాగా పొంగింది అసలు. ఇలా పొంగితే మనకు దోశలు కూడా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సాల్ట్ కొద్దిగా వేయండి టేస్ట్కి తగినంత. ఇప్పుడు చాలామంది వచ్చేసి షుగర్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పేసి మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశారనమాట. వెయిట్ లాస్కి కూడా చాలామందిని యూస్ చేస్తున్నారు. మనకు వచ్చేసి దోశల్లో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదండి, ఇంచుమించు నార్మల్ దోశలు ఉన్నట్టే ఉంటాయి ఇవి. ఇదైతే సాల్ట్ వేసాం కదా, కొద్దిగా సైడ్ పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి చట్నీ చూపించబోతున్నాను మీకు. కొద్దిగా పల్లీలు వేయించుకుందాము చట్నీ కోసము. ఒక 10 నిమిషాలు వేయించాలి వీటిని బాగా. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. మనకి దీనికి కావాలనుకుంటే ఇది ఆలు పల్యం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి చట్నీ ఒకటే చేస్తున్నాను. ఆలు పల్యం కానీ లేదా ఏదైనా మసాలా కర్రీ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవి వేగిపోయాయి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. గ్రీన్ చిల్లీ, ఆనియన్, ఇవి కూడా ఒక 5 minutes వేయించాలి. మనకి చట్నీకి వచ్చేసి కావాలంటే టమాటో పండు కూడా వేసుకోవచ్చు. టమాటో వేయాలనుకుంటే ఇప్పుడే వేయాలి. నేను వచ్చేసి దీన్ని టమాటో చేస్తాను లేదు, కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి దాని చేత కొద్దిగా గార్లిక్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఓకే. పల్లీలు కూడా చల్లగా అయిపోయాను మనకి. పొట్టు అవుట్ సైడ్ వచ్చేలాగా రుద్దాలి చేయితో. ఇవి వచ్చేసి వేయించాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము చట్నీ కోసమని. ఓకే అండి. ఇప్పుడు అదైతే పల్లీలు అయితే వేసేసాను. ఇప్పుడు మనం వేయించిన ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ వేసుకుందాము. కొద్దిగా చింతపండు వద్దనుకుంటే టమాటో కూడా వేయించి వేసుకోవచ్చు మనము. కొద్దిగా బెల్లం వేసుకున్నాను నేను. బెల్లం వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది చట్నీ. కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినంత.
కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. మీకు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పెనం కూడా వేడైపోయింది అనమాట. దోశ వేసేద్దాము. మనకి దోశలకి నార్మల్ దోశలకి ఏమి డిఫరెన్స్ అంటే వైట్ కలర్ ఒకటే ఉండదండి. అవి వచ్చేసి చాలా వైట్గా ఉంటాయి కదా, ఇది కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తుంది అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇది కూడా బాగా కాగిపోయింది. కలర్ కూడా చూసారు కదా, నార్మల్ దోశలాగానే చాలా మంచిగా వచ్చింది రెడ్ కలరు. మనకి కావాలంటే ఈ దోశ పైన చిన్నగా కట్ చేసిన ఆనియన్ కానీ లేదా ఉల్లిపాయది చట్నీ కానీ, ఇలా రెడ్ చట్నీ అని చేస్తాం కదా, దోశ కోసం అని మసాలా ప్రిపేర్ చేస్తాం కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి ప్లెయిన్ దోశ చేశాను. ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, నార్మల్ దోశలాగానే ఉన్నాయి. మిల్లెట్స్ అయితే డైరెక్ట్గా రైస్, ఉప్మా అవన్నీ తినడం కష్టం కదా, ఇలా దోశ వేసేసుకుంటే బాగా శుభ్రంగా లాగించేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. మనకు వెయిట్ లాస్కి కానీ, షుగర్ కంట్రోల్కి కానీ, ఇంకా వేరే హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంట్రోల్ చేసేకని చెప్పేసి ఈ మధ్య చాలామంది మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూసారు కదా, దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.